అందరికీ నమస్కారం అండి. పల్నాడు జిల్లాలో మనకి రోజు రోజుకి ఉష్ణోగ్రత కాస్త పెరుగుతోంది. అలాగే మన పిడుగురాళ్ళ కూడా స్టేట్లో హైయెస్ట్ ఉష్ణోగ్రతని రికార్డ్ చేసిందని మీ అందరూ కూడా పేపర్లో చూస్తుంటారు. సో దీంట్లో మనం హీట్ వేవ్స్కి సంబంధించి ఆల్రెడీ జిల్లా యంత్రాంగం మొత్తానికి కూడా కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఇచ్చాము. అలానే ప్రజలకు కూడా అవి కన్వే చేయమని చెప్పాము. సో ఫీల్డ్ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా 10:30 వరకు ఫీల్డ్ వర్క్ చేసుకుని తర్వాత ఓన్లీ డెస్క్ వర్క్ చేసుకోమని చెప్పున్నాము. అలానే సర్వేయర్స్ ఎవరన్నా ఉంటే ఫీల్డ్ వర్క్ చేయాల్సి వస్తే ఈవినింగ్ మళ్ళీ 5 తర్వాత రెజ్యూమ్ చేసుకోమని చెప్పాము. చిన్నపిల్లలకి అండ్ మరీ ముఖ్యంగా 60 క్రాస్ అయిన పెద్దవాళ్ళకి మా అడ్వైజ్ ఏంటి అంటే, ఒక 2 వీక్స్లో మనకి ఎట్లా అన్నా రెయిన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పటి వరకు ఎక్కువ బయటకి వెంచర్ అవుట్ అవ్వకండి. కొంచెం ఇంట్లో ఉండండి, బాగా హైడ్రేటెడ్గా ఉండండి, మన కొబ్బరి నీళ్ళు కానీ వాటర్ కానీ ఎక్కువగా తాగుతూ ఉండండి. అండ్ ఆఫ్టర్నూన్స్ యూజువల్గా అందరు కూడా కొంచెం అవాయిడ్ చేస్తే ట్రావెల్ కానీ ఏదన్నా మన హెల్త్ మన కంట్రోల్లో ఉంటుంది. అండ్ అలానే మనం DCHS అండ్ DMNHO చెప్పింది ఏంటంటే, ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నిట్లో కూడా రిక్విజిట్ అమౌంట్లో ORS ప్యాకెట్స్ అండ్ అట్లానే ఫీవర్ ఏదన్నా వస్తే కూడా పారాసెటమాల్ స్టాక్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మనకి చిలకలూరిపేటలో అన్ఫార్చునేట్గా జనరేటర్లో డీజిల్ లేనందువలన ఒక 4 hours పవర్ కట్ ఉంటే వాళ్ళకు కూడా షో కాజ్ ఇచ్చి కంప్లైంట్ ఆల్రెడీ హెడ్ ఆఫీస్కి పంపించాము. అలాంటి ఈవెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో రిపీట్ అవ్వకుండా ఉండడానికి. అలానే కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ పేలిన మనకి న్యూస్ కూడా వస్తూ ఉన్నాయి. దీంట్లో CPTCL స్టాఫ్కి అండ్ ట్రాన్స్కో స్టాఫ్కి ఏం చెప్పామంటే, ఆఫ్టర్నూన్ అవర్స్లో ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మర్ బాగా హీట్ అయి ఉంటుందో అప్పుడు ఆయిల్ చేంజింగ్ లాంటివి మీరు చేయకూడదు. సూపర్వైజర్స్ చెప్పుకుని ముందరే దాని టెంపరేచర్ని క్యాల్కులేట్ చేసుకునో ఒక సర్టన్ పాయింట్ వరకు ఇలా ఉందని తెలుసుకుని ఈ ఆయిల్ చేంజింగ్ కానీ ఏదన్నా కొంచెం చల్లబడిన తర్వాత చేసుకుంటే మార్చే లైన్మెన్కి కూడా ఎట్లాంటి ఇంజురీస్ అవ్వకుండా, యాక్సిడెంట్స్ అవ్వకుండా దే విల్ ఆల్సో బీ సేవ్డ్. తర్వాత ఇలానే మనము ఈ ఓల్డ్ ఏజ్ సిటిజన్స్కి సంబంధించి ఆల్రెడీ తహసీల్దార్స్ కూడా ప్రతి దగ్గర ప్రెస్ నోట్స్ ఇచ్చున్నారు. అండ్ RTC బస్సెస్లో ట్రావెల్ చేసే స్టాఫ్కి కూడా చెప్పాము. డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ కూడా ఎవరైతే ప్రజలు మనకి ప్రయాణిస్తున్నారో ఎక్కిన వెంటనే కొంచెం వాటర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో సిప్ చేయండి అని. అండ్ RTC డ్రైవర్స్ అండ్ కండక్టర్స్కి డిపో మేనేజర్స్ కూడా చెప్పాము. వాళ్ళు అక్కడ వాటర్ డిస్పెన్సర్స్, చలివేంద్రాలు వాళ్ళ స్టాఫ్కి స్పెసిఫిక్గా పెట్టుకోమని చెప్పాము. సో ఇలా ఫీల్డ్లో ఉన్న నరేగా వర్కర్స్ కూడా 10 తర్వాత వర్క్ ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అని ఆల్రెడీ అక్కడ మనం ఫీల్డ్ ఇన్ఛార్జెస్కి చెప్పున్నాం. సో వీఆర్ ట్రైయింగ్ టు టేక్ రెగ్యులర్ మెజర్స్. కానీ అలానే మేము కోరుకునేది ఏంటంటే, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి 11 to 4:30 అనేది మీరు కొంచెం ఇండోర్స్ ఉంటే అందరికి కూడా అది ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. ధన్యవాదాలు.